హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక ఎగ్జైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. అదే సోషల్ మీడియా మార్కెటింగ్. చాలామంది డెన్సర్ డెస్టినేషన్లో లాంటి ప్లాట్ఫామ్లో పార్ట్ టైం జాబ్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఈ మార్కెటింగ్ జాబ్లో ఏం చేస్తారు, శాలరీ ఎంత ఉంటుంది, ఎవరు అప్లై చేయొచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా మార్కెటింగ్ పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. అయితే యాక్చువల్గా వాట్ ఈస్ ద జాబ్? అయితే సోషల్ మీడియాలో మార్కెటర్ అంటే ఏమీ లేదండి. వివిధ కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ని అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు లింక్డ్ఇన్ అండ్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్ లాంటి ప్లాట్ఫామ్లో ప్రమోట్ చేయాలి ఆ ప్రోడక్ట్స్ని అనేది. ఇలాంటివన్నీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం, యాడ్స్ రన్ చేయడం. దీనికి మీరు రోజుకి జస్ట్ 3 to 4 hours వర్క్ చేస్తే అవుతుంది. అయితే స్పెండ్ చేస్తే చాలు. ఇది ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది ఆ, ఇంటి నుంచే వర్క్ చేసుకోవడానికి వారికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అలా కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకుంటే కూడా వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 30 lakhs to 5 lakhs అని ఉంది. అప్లై బై 16th May వరకు మీకు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం వర్క్ కాబట్టి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీ ముందుకు తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ అబౌట్ ద జాబ్ వచ్చేసి సోషల్ మీడియా గురు విత్ ఎ ప్యాషన్ ఫర్ మార్కెటింగ్ అండ్ మేకింగ్ ఎ డిఫరెంట్ డెన్సెస్ డెస్టినేషన్ is looking for talented individual to join our team as a social media మార్కెటింగ్ స్పెషలిస్ట్. వాళ్ళ టీంలో జాయిన్ చేయడానికి దిస్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ ఆఫర్ అ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఆపర్చునిటీ టు షో కేస్ యువర్ స్కిల్స్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది అంటున్నారు. ఒకవేళ మీకు ఆ టాలెంట్ ఉంటే మా వర్క్ టీంలో జాయిన్ అవ్వచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ కీ రెస్పాన్సిబిలిటీ కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ కొంచెం క్రియేటివ్గా గ్రాఫిక్స్ని డిజైన్ చేయడం అండ్ లైక్ కాన్వా టూల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వాడుకోవచ్చు. మీరు పెద్దగా డిగ్రీ అవసరం లేదు. జస్ట్ మీకు వర్క్ ప్యాషన్ ఉంటే చాలు. ఈ వర్క్లో అనేది మనం మార్కెటింగ్ అంటే క్రియేటివ్గా ఆలోచిస్తే ఈ ఫీల్డ్లో అనేది సక్సెస్గా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ క్రియేటివ్ థింకర్, యూ విత్ ఎ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ డిసైడ్ టు మేక్ అ పాజిటివ్ ఇంపాక్ట్, we want to hear from you. Just join the denser destination, help us reach now heights. ఇవన్నీ ఉన్నాయండి. మీకు ఒకవేళ ఇది ఉంటే అప్లై నౌ టు ఎ పార్ట్ ఆఫ్ ఎ డైనమిక్ టీమ్ అండ్ రిక్వైర్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనాలిసిస్, మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి. మార్కెటింగ్ కంపెయిన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ, రీసెర్చ్, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ వర్క్. ఇవన్నీ విషయానికి వస్తే అండి, పార్ట్ టైంగా మీరు 10,000 నుంచి 25,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇది మీ ఎక్స్పీరియన్స్ మరియు మీరు చేసే ప్రాజెక్ట్ పైన బేస్ అయి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో అనేది లింక్ పెడతాం, మీరు లింకును ప్లే చేసుకొని అప్లై చేసుకోండి. ఇంకొకటండి, మెయిన్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అప్పుడు ఎవరైనా డబ్బులు అడిగిండ్రు అనుకోండి, అది మాత్రం జెన్యున్ జాబ్ కాదని మీరు డిసైడ్ అవ్వాలి. ఎవరైనా మనీ అడిగిండ్రు అంటే అది జెన్యున్ జాబ్ కాదు డెఫినెట్గా. అండ్ మనీ పే చేసి వర్క్ చేసే అంత ఎవరికీ ఉండదు. సో మీరు ఆ వాల్యుబుల్ వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. డబ్బు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాము, అప్లై చేసుకోండి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ట్రస్ట్ చేయకండి, అవాయిడ్ చేయండి. ఇది స్టూడెంట్స్కైనా హౌస్ వైఫ్స్కైనా ఎవరికైనా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అప్లై చేసుకోండి అండ్ మా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా పార్ట్ టైం వర్క్ ఎలా చేయాలో.
ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.